హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను మీ కేసర అంజలి. ఈరోజు వీడియో అయితే నేను శుక్రవారానికి ఏమేం ప్రసాదాలు చేసుకున్నాను ఏంటనేది చెప్తానండి. అంటే ముందు వీడియోలో అయితే చెప్పాను కదా, నేను ఇలా డెకరేషన్ చేసుకున్నాను, లైటింగ్స్ అవన్నీ ముందు ఏమేమి తెచ్చుకున్నాను అవన్నీ చెప్పాను కదా. అయితే ఈ 2 డేస్ నుంచి అయితే నేను మధ్యలో కొంచెం ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి. మా చుట్టాల వాళ్ళది పెళ్ళి ఉంటే ఊరైతే వెళ్ళొచ్చాము. అందుకే ఒక 3-4 డేస్ నుంచి అయితే వీడియోస్ పెట్టట్లేదు. ఇదైతే దాని కంటిన్యూషనేనండి. అంటే అదే రోజు నేను డెకరేషన్ చేసుకున్నాను కదా, లైటింగ్స్ అవన్నీ ఆ కంటిన్యూషనే. అదే రోజు ఈవినింగ్ అయితే అంతా పని అయ్యాక అంతా డెకరేషన్ చేసుకున్నాక ఇక్కడైతే గిన్నెలు ఇవన్నీ కడిగేసుకొని ముగ్గు పెట్టేసుకుంటున్నానండి. అంటే మరుసటి రోజు మళ్ళీ ఫ్రైడే కదా, అందుకని ఇంకా ముందు రోజే గిన్నెలు ఇవన్నీ ఎప్పుడు నేను నైటే కడిగి పెట్టుకుంటానని చెప్పాను కదా అంతకు ముందు వీడియోలో కూడా. ఇలాగ ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. మళ్ళీ ముందు రోజుకి మనకి ఏమేం కావాలో ఇవన్నీ అయితే నానబెట్టుకున్నాను. మనకి పొద్దున్నే ప్రసాదాలకి గారెలకి మినపప్పు, ఇలా శనగలు, పచ్చెనపప్పు, పూర్ణాలకి పచ్చెనపప్పు ఇవన్నీ అయితే నేను నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇది మనకి మరుసటి రోజుకి మనకి నానిపోతాయి. ఇంకా తర్వాత అయితే నేను మార్నింగ్ లేచాకైతే ఎర్లీ మార్నింగు 4 అలా లేచానండి. నేను లేచి ముందు ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ముందు బ్రష్ వేసుకున్నానండి. ఫస్ట్ బ్రష్ వేసుకొని ముందు ఇల్లంతా ఊడ్చేసుకొని తడిబట్ట పెట్టేసుకున్నాను నేను. అవన్నీ అయితే ఇంక వీడియో తీయలేదులేండి. తర్వాత బయటకు వచ్చేసి బయట కూడా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను నేను. ఫ్రైడే అయితే నేను కొంచెం కంపల్సరీగా పసుపు కుంకాలు అలా పెట్టుకుంటాను, చెప్పాను కదా మీకు అంతకుముందు వీడియోస్లో కూడా. అలాగే ఇది ఫ్రైడే రోజు పొద్దున్నే అండి. అంటే నేను నా గుమ్మం ముందైతే ఊడ్చేసుకొని ముగ్గు పెట్టుకున్నాను. తర్వాత మా వాచ్మెన్ వాళ్ళు పక్కన అదంతా అయితే క్లీన్ చేసేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు వచ్చిన దాకా అంటే మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగే అయితే నేను క్లీన్ చేసేసుకున్నానండి. ఇక్కడ నాకు వచ్చిందైతే ఏదో ఒక చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. అంటే కలర్స్ తోటి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఇలా కలర్స్ తోటి అయితే చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడైతే నేను ఇంకా ఎక్కువసేపు వంగి పెట్టాలంటే కష్టమైపోయింది. అందుకని చెప్పి ఇలా కాలు చాపైతే ముగ్గు పెట్టేసుకుంటున్నానండి. అంటే బండల మీదే కదా, ఇంక మనకేమి ఇబ్బంది లేదు. తడబట్ట పెట్టేసుకొని నేనైతే ఇలాగా కొంచెం కాళ్ళు చాపే వేసుకుంటున్నానండి. అంటే ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి అయితే. అదే మనకి పల్లెటూరులో అయితే మనకి చక్కగా కల్లాపు చల్లుకొని అలా ముగ్గులైతే పెట్టేసుకుంటారండి. కాకపోతే మనకి ఇక్కడ సిటీల్లో అపార్ట్మెంట్స్లో అయితే మనకి అవన్నీ అవకాశం ఉండదు కదా. నేనైతే ఇంక తడిబట్ట పెట్టేసుకొని అయితే ఇట్లాగా కలర్స్ అయితే అంటే పండగ రోజైతే నేను కొంచెం ముగ్గుతోటైతే పెట్టేసుకుంటానండి. అంటే మిగతా రోజులైతే చాక్ పీస్ తోటే పెట్టుకుంటాను. అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను. అంటే ప్రత్యేకంగా ఉన్న రోజైతే నా దగ్గర ముగ్గుతో ఉందండి. ముగ్గుతోటైతే పెట్టేసుకుంటాను ఇంకా. మనకైతే ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవటం అనేది ఒక సాంప్రదాయంగా ఉంటుంది కదండి. అంటే ఇందులో మనకి ఒక సాంప్రదాయమే కాదండి, ఒక సైన్స్ కూడా ఉంటుంది అని చెప్తారు. అంటే మనకు ఉదయాన్నే లేచి ఒక ప్రశాంతమైన వాతావరణం ఇంటి ముందు ముగ్గు చూసి ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుందండి. అలాగే మనకి పెద్దవాళ్ళు చెప్తారు కదా, పూర్వకాలంలో అయితే మనకి పిండితోటి ముగ్గు వేస్తారు, బియ్య పిండితోటి అని చెప్పి. అవైతే చీమలు అవి వచ్చి అది ఆహారంగా అయితే తింటూ ఉంటాయి అని చెప్తారు కదండి. అలాగా మనకి ఒక సాంప్రదాయము సైన్సు అయితే రెండూ ఉంటాయండి. మనకి ఒక పాజిటివ్ వైబ్స్ కూడా అనిపిస్తుంది, అలంకరణ కోసము అన్నట్టు ఉంటుంది. అయితే ఇక్కడ నేనైతే ఇదిగోండి ఇలా వేసుకున్నానంటే నాకు వచ్చినట్టు ఏదో చిన్నపాటి ముగ్గు అయితే పెట్టుకున్నానండి. అంటే నేను బాగా ముగ్గులైతే ఏమీ రావులేండి నాకు. ఏదో చిన్నపాటి ముగ్గు అయితే పెట్టుకున్నాను. నాకు తెలిసింది ఒక చిన్న మాట అయితే చెప్పానండి. ఇలాగ తులసమ్మ దగ్గర కూడా కొంచెం చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. మనకి తులసమ్మ దగ్గర కూడా కంపల్సరీగా ముగ్గు పెట్టుకుంటాం కదండి. అలాగే ఇక్కడైతే నేను ఇంకా స్నానం చేసేసి వచ్చి ఇక్కడ ప్రసాదాలకైతే ఏర్పాటు చేసుకుంటున్నానండి. ఎందుకంటే మళ్ళీ మా వారికి అయితే ఆఫీస్ ఉంది ఈరోజు. అయితే తనకి మళ్ళీ బాక్స్ అవి ఇవ్వాలి. కొంచెం అన్న ప్రసాదం అయితే ఏవో 1-2 ఐటమ్స్ అయితే పెట్టొచ్చు అని చెప్పి ఇట్లాగా ముందైతే పొద్దున్నే ఇంకా స్నానం చేసి వచ్చి అయితే ప్రసాదాలకైతే ఏర్పాటు చేసుకుంటున్నానండి. ఇక్కడ పులిహోరకి రైస్ పెట్టేశాను. అలాగే ఇక్కడ గారెలకైతే పిండి వేసి పెట్టుకున్నానండి. ఇలాగా మిక్సీలో అయితే వేసి పెట్టేసుకున్నాను నేను. ఇంకా త్వరగా అయిపోతుంది, బాక్సుల్లోకి అవసరం కదా అని చెప్పేసి. ఇక్కడైతే పాయసం కూడా పెట్టేశానండి పొయ్యి మీద.
అంటే పొద్దున్నే 4కే లేచాను అన్నాను కదండి, 6కల్లా మిగతా పనులు అయిపోయినాయి. ఇంకా 6 నుంచి 7 వరకు అయితే నేను ప్రసాదాలు 5 వరకు అయితే చేద్దామని చెప్పి ఇట్లాగైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడైతే నేను గారెలు అయితే వేసేస్తున్నానండి. అంటే నేను ఇట్లా క్లాత్ మీదే వేసేసుకొని ఇంకా డైరెక్ట్గా అయితే ఇట్లా వేసేస్తున్నాను. అంటే 4, 5 చేసి టైం ఉంటే అలా చేస్తాను. తొందరగా హడావుడిగా కావాలి అంటే కనుక ఇలా ఫాస్ట్గా కావాలంటే ఇట్లా ఫాస్ట్గా అయితే చేసేసుకుంటానండి. ఇక్కడైతే ముందు దేవుడికైతే నేను ఒక 5 గారెలు అలా తీసి పెట్టుకున్నాను. అలాగే పులిహోర కూడా కొంచెం తీసి ముందు దేవుడికైతే పక్కన పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత మా వారికైతే ప్రసాదాలు పెట్టేసి పంపించేశాను. తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇక్కడైతే ఇదిగోండి ఇంకా పూర్ణాలకు కూడా కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను పచ్చెనపప్పు అవి ఉడికిని. తర్వాత కొంచెం బెల్లం వేసేసి అయితే అది పాకం వచ్చి గట్టిపడేంత వరకు అయితే నేను ఇలా ఉడికించుకుంటున్నాను. ఇక్కడైతే పాయసం కూడా అయిపోయిందండి. ఇదిగోండి మా వారు వెళ్ళక ముందే నేనైతే వడలు పులిహోర అయితే ఈ 2 అయిపోయినాయి ప్రసాదాలు ఈ నెల్లేలోపు. ఇక్కడైతే నేను ముందే రెడీ చేసుకున్నవి అయితే ముందు దేవుడికి ఎప్పుడైనా సరే మనకు అర్జెంట్ ఇలా బాక్స్లు ఏమన్నా ఉన్నాయి అంటే మాత్రం నేను ఇలా కొంచెం పక్కనైతే పెట్టుకుంటానండి ఎప్పుడు. ఇదిగోండి ఇక్కడైతే తర్వాత ఇవన్నీ తర్వాత చేసిన ప్రసాదాలండి. ఇది దద్దోజనం లాగా అయితే కలిపాను. ఇక్కడ అన్నములో వండేసి పెరుగు కలిపేసి పెట్టేసుకున్నాను. తర్వాత తాలింపు వేసేసి అయితే కలిపేసుకున్నానండి. అయితే నేను ఏమేమి ప్రసాదాలు చేసేదాన్ని అనేది లాస్ట్లో అయితే చూపిస్తానులేండి. తర్వాత ప్రసాదాలన్నీ పూర్తయిపోయిన తర్వాత ఏంటంటే నేను ఇక్కడ అమ్మవారికి ఇలాగా చీర అయితే కట్టేసుకున్నానండి. అవన్నీ అయితే ఇంకా హడావుడిగా ఉంటుంది అని చెప్పి వీడియో అయితే తీయలేదు. ఇక్కడ మా పాప కూడా స్నానం చేసేసి వచ్చింది. అయితే డ్రెస్ మార్చుకుంది. కానీ నేను ఇంకా ప్రమిదలకి వీటిలన్నిటికీ బొట్లు పెట్టాలి, మళ్ళీ వైట్ డ్రెస్ వేసుకుంది మురికి అవుతుంది అని చెప్పి తను పైన టాప్ అయితే తీసి మామూలు డ్రెస్ వేసుకొని ఇక్కడ నాకైతే అమ్మవారికి అలంకరించడానికి అయితే హెల్ప్ చేస్తుందండి. తను చాలా వరకు నాకు మంచిగా హెల్ప్ చేసింది ఈరోజు. ఇక్కడైతే నాకు చేతనైనంత వరకు అయితే నేను అమ్మవారికి శారీ అలాగా కట్టుకున్నానండి. అంటే అంత పర్ఫెక్ట్ అయితే కాదండి, కాకపోతే నాకు ఇంట్రెస్ట్ కొద్దీ నేనైతే ఇలాగా అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను. అయితే ఇక్కడ మా అమ్మాయి కూడా నాకు మంచిగా అయితే హెల్ప్ చేసిందండి. అంటే ముందు రోజు వీడియోలో చెప్పాను కదండి, ముందు లైటింగ్స్ అవన్నీ అయితే ముందే పెట్టేసుకున్నాను. తర్వాత అమ్మవారిని అయితే ఈరోజు ఇంకా ప్రసాదాలు ఇవన్నీ పూర్తయినాకైతే ఇంకా మిగతా డెకరేషను మిగతా అలంకరణ అమ్మవారికి అలంకరించడం ఇవన్నీ అయితే నెక్స్ట్ డే ఇంకా చేసేసుకున్నానండి. ఇప్పుడు పూజ అయ్యే ముందు ఇక్కడైతే మా అమ్మాయి కూడా చిన్న చిన్న సజెషన్స్ అయితే ఇస్తూ ఉందండి నాకు. ఇలా పెడదాం ఇలా పెడదాం అని చెప్పి. ఇక్కడ అమ్మవారిని అలంకరించాక అమ్మవారికి నా దగ్గర అయితే జడ కూడా ఉందండి. అయితే జడ కూడా పెడదాం మమ్మీ బాగుంటుంది అని చెప్పింది. సరే అని చెప్పి నేను ఇక్కడ సౌరము జడకొప్పులు ఇవన్నీ ఉంటే అవి కూడా తీసుకొచ్చేసి జడలాగా అల్లేసి జడకొప్పులు కూడా పెట్టానండి. తర్వాత ఇలాగా పువ్వులు ఇవన్నీ ఎలా పెడదాం ఏంటనేది అన్నీ చూసుకుంటూ ఒకసారి అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను నేను. ఇలాంటి పనులప్పుడు మనకి పిల్లలు హెల్ప్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. అంటే మనం ఒక్కళ్ళమే చేసుకోవాలంటే ఎలా చేయాలి ఏంటనేది మనకి కొంచెం టెన్షన్గా ఉంటుంది. అదే పక్కన మనకి ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి ఒక ఐడియా అయితే ఇస్తూ ఉంటే మనం అలా చేస్తూ ఉంటాము. చాలా హ్యాపీగా ఉంటుంది, మనకి హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడైతే మా అమ్మాయి ఇట్లా ప్లెయిన్గా జడ ఉంటే బాగోదు అని చెప్పి తన ఐడియా కొద్దీ తనైతే ఇట్లా పూలైతే పెడుతుందండి. లుక్ అయితే ఇలా పెట్టాక ఇంకా బాగా అనిపించింది. తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ చూసి కూడా చాలా బాగుంది, ఐడియా బాగుందని చెప్పారు. ఇలా ఒక్కొక్కటి అలంకరణ చేస్తూ అమ్మవారు ఎలా వస్తుంది ఏంటనేది అలా చూసుకుంటూ అలాగైతే చేసేసానండి. మేము పాపతోటి ఇద్దరం అయితే కలిసి చేసుకున్నాము. అంటే మా వారు అయితే ఆఫీస్ నుండి వెళ్ళిపోయారని చెప్పాను కదండి. ఇక్కడ నేను మా చిన్నమ్మాయి మాత్రమే ఉన్నాము. ఇంకా మేమిద్దరం అయితే ఇలాగా రెడీ చేసుకున్నాము. ఇక్కడ నేనంతా డెకరేషన్ చేసుకునే లోపు నేను ప్రసాదాలు చేసేలోపు అయితే మా అమ్మాయి అయితే స్నానం చేసేసి వచ్చి ప్రమిదలకి వాటిలన్నిటికి కూడా బొట్లు అవన్నీ అయితే పెట్టేసిందండి. ఇంకా పక్కకైతే అవన్నీ తర్వాత అమ్మవారిని అలంకరించాక అక్కడైతే అన్నీ మిగతావన్నీ కూడా దీపాలు అవన్నీ పెట్టేసి ఇంకా నేనైతే దీపాలు అవి పెట్టేలోపు తనైతే కొంచెం డ్రెస్ మార్చుకొని అయితే వచ్చిందండి. అయితే అంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదండి, 2 చీరలు అయితే తీసుకున్నాను.
పూజ కోసము అని చెప్పి అక్కడైతే ఇక్కడ ఒక చీర అయితే అమ్మవారికి ఇలా కట్టానండి. ఒక చీర అయితే అమ్మవారికి తాంబూలంలాగా పెడదామని చెప్పి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే మా అమ్మాయి ఈ పువ్వులు పెట్టడానికైతే పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పి అయితే ఎంత కష్టపడిందో అండి. అంటే చిన్న పక్క పిన్నిసులు ఉంటాయి కదా, వాటికైతే ఇలా పువ్వు అయితే గుచ్చి అది మళ్ళీ జడకు గుచ్చేలాగా అయితే పెట్టింది. అంటే ఎలా వస్తుంది ఏంటనేది ఒకసారి చూసుకుంటూ మళ్ళీ అయితే అలా అయితే పెట్టిందండి. మనం ఎప్పుడైనా సరే ఇలాంటి పూజలప్పుడు ఇలాంటి ఎక్కువ టైము పట్టినప్పుడైతే మనం ఇలా పిల్లలతోటైతే హెల్ప్ చేయించుకుంటే మంచిదండి. ఎందుకంటే వాళ్ళకి ఒక ఐడియా అయితే వస్తుంది. ఎప్పుడైనా సరే వాళ్ళకి ఒక అలవాటు అయితే అవుతుందండి. అంటే ప్రతి దాంట్లో అయితే వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి. నేనైతే ఇట్లా ప్రతిదానికి అయితే హెల్ప్ అయితే అడుగుతానండి. వాళ్ళకి చేతనైనంత వరకు అయితే మా పిల్లలైతే హెల్ప్ చేస్తారు కంపల్సరీగా అయితే. వాళ్ళకి మన సాంప్రదాయాలు అసలు ఏంటనేది, ఎలా పూజలు ఎలా చేయాలి ఏంటనేది ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతాయి కదండి. ఇలాంటి వాటిల్లో వాళ్ళు కూడా పాలు పంచుకున్నారనుకోండి ఒక ఐడియా అయితే వస్తుంది వాళ్ళకి. అయితే ఇక్కడ నేను మిగతా పూజకు సంబంధించినవి అన్నీ అయితే ఇక్కడ నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అయితే మా అమ్మాయి అన్నీ ఒక్కొక్కటి నాకు కావాల్సినవి అన్నీ అందిస్తూ ఉంది పక్కనైతే తను. అలాగే కింద నేను ఒక ప్లేట్లో అయితే అమ్మవారిని స్వామివారిని అయితే పెట్టేసుకొని అయితే మీకు అంతకుముందు చూపించాను కదండి, ఒక లోటస్ లాగా చేశానని. అందులో బియ్యం పోసి అయితే అందులోనే అమ్మవారిని అయితే పెట్టేసుకున్నాను. అలాగే పసుపు కుంకుమ ఇవన్నీ అయితే పెట్టేసుకున్నానండి అమ్మవారికి. ఒక బౌల్లో ఒక దగ్గర పసుపు కుంకుమ అవన్నీ కూడా పెట్టుకొని అయితే నేను అవన్నీ అలంకరించుకొని డెకరేషన్ అయితే చేసుకుంటున్నానండి. ఈ లోపు అయితే మా అమ్మాయి వెళ్ళి కొంచెం డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకోవడానికి అయితే వెళ్ళింది. అలాగే నేను ఇక్కడ అమ్మవారి దగ్గర దీపం పెట్టకముందే ముందు ఇంట్లో అయితే మనం ఎప్పుడైనా సరే ఇంట్లో దీపం పెట్టుకోవాలండి. అంటే రోజు మనం పూజ చేసుకునే పూజ గది దగ్గర అయితే కంపల్సరీగా ఫస్ట్ దీపం పెట్టుకోవాలి. అలాగే తులసి కోట దగ్గర కూడా పెట్టుకోవాలి. అవన్నీ పెట్టుకొని వచ్చి అయితే తర్వాత ఇక్కడ నేను అమ్మవారి దగ్గర దీపాలు ఇవన్నీ అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత ఇక్కడ నేను అమ్మవారిది అయితే లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుకున్నానండి. అంటే నా దగ్గర వెండి పువ్వులు అయితే ఉన్నాయి 108. అవైతే అమ్మవారి శ్రీ లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుకుంటూ అయితే ఇలా పూజ అయితే చేసుకున్నానండి నేను. అయితే నేను పూజల్లో ఏమీ అంత పర్ఫెక్ట్ కాదండి. కాకపోతే కొంచెంగా చూసి మనమైతే నేర్చుకుంటున్నాను నేను. అలాగే నేను ఫస్ట్ గణపతిని అయితే పసుపు గణపతిని అయితే చేసుకొని స్వామివారిని అయితే పూజించుకున్నాను. అలాగే నా దగ్గర చిన్న వెండి వినాయకుడు కూడా ఉన్నాడండి. ఆ స్వామివారిని కూడా అయితే అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ గణపతికి పూజ చేసుకొని తర్వాత అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి నేను. అలాగే ఇక్కడ ఒక ప్లేట్లో అయితే బియ్యం పోసేసి చెంబులో కొంచెం బియ్యము పసుపు కుంకుమ అయితే వేసి మనం ఇలా కలశం అయితే పెట్టేసుకున్నానండి నేను. అయితే కలశానికైతే బ్లౌజ్ కూడా ఈసారి ఇలాగా కొంచెం వెరైటీగా అయితే ట్రై చేశానండి. అంటే చాలామంది చూపిస్తున్నారు కదా యూట్యూబ్లో, అయితే ఎలా వస్తుందో అని ఒకసారి అయితే ట్రై చేశాను. బాగానే వచ్చింది. ఇట్లా అయితే పెట్టుకున్నానండి నేను స్వామివారిని అమ్మవారిని. గణపతికి అయితే ఫస్ట్ పూజ చేసుకున్నాను. తర్వాత అయితే అమ్మవారికి అయితే ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క పుష్పం అయితే సమర్పిస్తూ అయితే నేను ఇలాగా అయితే అమ్మవారిది అష్టోత్తరం అయితే చదువుకున్నానండి. నేను ప్రతి సంవత్సరము ఇలాగ అయితే చేసుకుంటాను. అంటే నా దగ్గర అంతకుముందు పువ్వులు అయితే లేవండి. నేను లాస్ట్ ఇయర్ అయితే కొనుక్కున్నాను. అంటే అమ్మవారి దగ్గర దాచిపెట్టుకొని కొనుక్కున్నాను అని చెప్తాను కదా. అయితే ఈ సంవత్సరం ఏం కొనుక్కున్నానంటే నేను 1 గ్రాము కాసు అయితే కొనుక్కున్నానండి. అదిగోండి అక్కడ కలశానికి అయితే పెట్టాను కదా, అదైతే తీసుకున్నాను. అయితే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొనాలా అంటే కంపల్సరీ అనేం కాదండి. కాకపోతే మిగతా టైంలో ఎలాగో మనము కొనలేము. అంటే అమ్మవారికి పూజ రూపంలో అయితే మనం ఒక వస్తువు అయితే తీసుకుంటే బాగుంటుందనేది నా ఉద్దేశం అండి. అంటే మనం ఎలాగో ఒక్కసారి అంత మనీ పెట్టి ఏదైనా కొనాలంటే కష్టం కదా. అలాగా నేను కొంత మనీ అయితే అలా దాచుకుంటాను. అయితే అంతకుముందు చెప్పాను కదండి ఎంత మనీ వచ్చింది ఏంటి అనేది చెప్తాను అని చెప్పాను కదా వీడియోలో. అయితే నేను అలా వారానికి మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ అలా పూజ చేసుకున్నప్పుడల్లా నాకు తోచినంత అయితే నేను ఎంతో కొంత మనీ అయితే పెట్టుకుంటానని చెప్పాను కదండి అక్కడ ధనలక్ష్మి కొంచెం దగ్గర. ఆ మొత్తం మనీ అయితే నాకు
7,000 దాకా అయితే వచ్చినాయండి. అంటే ఒక్కొక్కసారి తక్కువ పెట్టుకుంటాము, ఒక్కొక్కసారి కొంచెం 100, 500 కూడా ఒక్కొక్కసారి అయితే పెట్టుకుంటుంటాను. 500 అయితే చాలా తక్కువలేండి. ఒక్కొక్కసారి అయితే ఎప్పుడన్నా ఒకసారి 2 సార్లు అయితే అలా పెట్టుకుంటాను. మిగతా టైంలో అయితే 100s కానీ 50s కానీ అలా మనకున్నంత అండి. అంటే ఇంతే పెట్టుకోవాలనేం కాదు, కాకపోతే మనకి ఎంత అందుబాటులో ఉంటే అంత. అంటే మనకి ఒక అమౌంట్ అయితే కొంచెం వస్తుంది కదండి, ఏ ఇబ్బంది లేకుండా. మనకి దానికి తోడు ఇంకొంత మనీ వేసుకొని అయితే ఏదైనా ఒకటి తీసుకున్నాం అనుకోండి, మనకి గుర్తుగా ఉంటుంది. అలాగే నేను ఇక్కడైతే లక్ష్మీ అమ్మవారిది ఒక కథ కూడా ఉంటుంది కదండి. అంటే మనకి ఒక స్టోరీ కూడా ఉంటుంది. అంటే ఈ పూజ ఎందుకు చేసుకుంటాము ఏంటనేది మనకి ఒక స్టోరీ రూపంలో కూడా ఉంటుందండి. అంటే ఎవరు చేశారు, అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ పూజ, ఎవరు ఫస్ట్ చేసేవాళ్ళు అనేది మనకి ఒక కథ రూపంలో అయితే ఉంటుందండి. నేను ఆ కథ కూడా చదువుకున్నాను. అదైతే మనకి బుక్కుల్లో అయితే ఉంటుందండి. నేను అలా బుక్ చూసి అయితే చదువుకున్నాను. ఇక్కడ నేనైతే కథ చదువుకుతూ ఉంటే మా అమ్మాయికి అయితే కంకణాలు అయితే కట్టమన్నానండి. అంటే మనం కథ అంతా చదివాక చేతికి కంకణం అయితే కట్టుకుంటామండి. అలాగే మనం కథ అంతా చదివాక అయితే తల మీద అక్షింతలు అయితే వేసుకుంటాము. అలాగే మనకి అక్కడ బుక్లో అయితే ఉంటుందండి. మనకి కథ అంతా చదివి తల మీద అక్షింతలు అవన్నీ వేసుకున్నాకైతే గడప దగ్గర అయితే పసుపు కుంకుమ పెడితే అమ్మవారు వచ్చి మన పసుపు కుంకుమ అయితే తీసుకుంటారన్న ఒకటి చెప్తారండి మనకి. అలాగైతే చేశాను నేను. నేను కథ అంతా చదువుతుంటే మా అమ్మ అయితే కంకణాలు అయితే కట్టేసిందండి. తర్వాత ఇక్కడ వీడియో అయితే చూస్తుందండి. అమ్మవారిని అలంకరించుకున్నాను ఏంటనేది అయితే ఇక్కడ చూపిస్తుంది తను మీకు. ఎప్పుడైనా సరే పూజ అలంకరించుకోవటం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం పూజ ప్రశాంతంగా చేసుకోవటం కూడా ఒక ఎత్తు అండి. మనం ప్రశాంతంగా ఎప్పుడైనా సరే పూజ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ నేనైతే కథ చదివేసుకున్నానండి. తర్వాత హారతి ఇచ్చే ముందు అయితే నేను ఇక్కడ అక్షంతులు ఇవన్నీ వేసుకున్నాను. అలాగే తర్వాత అయితే నేను అమ్మవారికి అయితే హారతి అయితే ఇచ్చానండి. అలాగే తర్వాత హారతి అవంతా అయ్యాకైతే చేతికి కంకణాలు అవన్నీ కూడా కట్టేసుకున్నాను. అయితే నేను ప్రసాదాలు ఏమేమి పెట్టుకున్నాను ఏంటనేది మీకు దీని తర్వాత వీడియోలో అయితే చూపిస్తానండి. అంటే నైటు తాంబూలానికి అందరిని అయితే పిలుచుకున్నాను. అయితే సాయంకాలం వీడియో అయితే మీకు తర్వాత అయితే వస్తుందండి. అయితే ఈరోజు వీడియో అయితే ఇంతవరకేనండి. అయితే అంతా చదువుకున్నాక నేను ఇక్కడ హారతి అయితే ఇచ్చానండి అమ్మవారికి. ఓకేనండి, ఈ వీడియో అయితే ఇంతేనండి. మా అమ్మవారు ఎలా ఉన్నారు, బాగున్నారా, కళగా ఉన్నారు కదండి మా అమ్మవారు. అయితే మీకు అందరికీ నచ్చిందా మా అమ్మవారు? ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఓకే మరి బాయ్. నెక్స్ట్ వీడియోలో ఏమేమి ప్రసాదాలు పెట్టాను ఏంటనేది చూపిస్తానండి. ఓకే బాయ్.